అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చదువుకున్న కమల మొదటి భాగం. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? ప్రియమైన పద్మ, ఇంతకాలానికి ఇలా అనుకోకుండా నా ఉత్తరం చూసి చాలా ఆశ్చర్యపడతావేమో. నేను మాత్రం 4-5 నెలల నుంచి నీకు కొంచెం పెద్ద ఉత్తరం రాయాలని ఆలోచిస్తున్నాను. ఎప్పుడో 2 ఏళ్ల కిందట చంటివాడు పుట్టినప్పుడు రాశాను నీకు. నీ సంతోషం వెల్లడిస్తూ జవాబు కూడా రాశావు. అప్పటికి అదే ఆఖరైంది. మనం బొత్తిగా సంసారాల్లో మునిగి మనస్సులు విప్పి కష్ట సుఖం చెప్పుకోగలిగే అవకాశాన్ని కూడా మనం విస్మరిస్తున్నాం. ఇప్పుడు నీకొచ్చి పడ్డ కష్టం ఏమిటి అంటావేమో. చిన్న పెద్ద తారతమ్యం తప్పితే సాధారణంగా ప్రతి వ్యక్తికి ఏవో చీకులు చింతలు ఉంటూనే ఉంటాయేమో. అయినా కష్టాలు సుఖాలు మనుషుల తత్వాల్ని బట్టి రకరకాలుగా ఉంటాయి. నేను సీరియస్గా తీసుకుని బాధపడే విషయాన్ని నువ్వు చాలా లైట్గా కొట్టిపారేయచ్చు. అలాగే నువ్వు లక్ష్య పెట్టేదాన్ని నేను నిర్లక్ష్యం చేయొచ్చు. కానీ నన్ను నువ్వు బాగా అర్థం చేసుకోగలవు అన్న విశ్వాసంతోనే నా విషయాలన్నీ నీకు రాయాలనుకున్నాను. నీకు రాయటం వల్ల నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. నా అభిప్రాయాల్ని నువ్వు ఎంతవరకు సమర్థించగలవో తెలుసుకోవాలన్న కోరిక నాకుంది. ఇలా ఉపోద్ఘాతం రాస్తూ కూర్చుంటే నీకేం అర్థం కాదని నాకు తెలుసు. అయినా అసలు విషయం చెప్పాలి అంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మొదలు కొస తోచటం లేదు. పద్మ, జీవితం గురించి, ముఖ్యంగా సంసార జీవితం గురించి నేనేమి అంది పొందని పిచ్చి కలలు కనలేదు. కాలానికి తగిన విధంగా విద్య మనకు నేర్పిన విజ్ఞానంతో కొన్ని ఆదర్శపూరితమైన అభిప్రాయాలు మాత్రం ఏర్పరచుకున్నాను. ఉన్నంతలోనే ఇంటిని సుఖశాంతులకు ఆటపట్టు చేసుకోవాలని ఆలోచనలు చేశాను. మధుమూర్తిని నేను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అన్న సంగతి నీకు తెలుసు. కానీ పెళ్ళికి ముఖ్యం ప్రేమ ఒక్కటే అంటే ఇప్పుడు ఒప్పుకోబుద్ధి కావటం లేదు. అది సమగ్రమైన ఆలోచన కాదని ఇప్పుడు అనిపిస్తోంది. అంటే నేను మధుని పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నానని అనుకోకు. అనుభవపూర్వకంగా ఆలోచిస్తే కుటుంబ జీవితంలో సుఖజ శాంతులు పొందటానికి ప్రేమ ఒక్కటి చాలదు అన్నదే నా ఉద్దేశం. వధూవరులు జంటగా ఏ కొండలకో కోనలకో రెక్కలు కట్టుకుని ఎగిరిపోలేరు కదా. కుటుంబంలో అందరి మధ్య ఉంటూ అందరి అభిమానాలు అధికారాలు అనుభవిస్తూ జీవితం అంతా కొన్ని హద్దుల మధ్య ఉంటారు కదా. ప్రేమ అంటూ ఒక వ్యక్తిని మాత్రం ఎన్నుకుని ఆ వ్యక్తి చుట్టూ ఉన్న నరకాన్ని నిర్లక్ష్యం చేయటం అవివేకం కాదా? అయితే నేను అంత అవివేకంగానూ ప్రవర్తించి పొరపాటే చేశానని అనుకోవటం లేదు. కానీ సాటి మనుషులు కొంతవరకైనా కనీసపు బాధ్యతలతో వ్యవహరిస్తారని విశ్వసిస్తాం. కానీ అందరి మనస్తత్వాలు వేటాడి తెలుసుకోవటం సాధ్యం కాదు కదా. నాకు పెళ్ళై 7 ఏళ్ళు నిండాయి. 3 బిడ్డల తల్లినయ్యాను. దాదాపు జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ గడిచిపోయినట్టే. కానీ ఈ గడిచిన కాలం నన్నొక అనామకురాల్ని చేసి కూర్చోబెట్టిందంటే అతిశయోక్తి కాదు. సిగ్గు లేకుండా నేను ఈ మాట ఎలా చెప్తున్నానని నువ్వు ఆశ్చర్యపడచ్చు. కానీ నీ దగ్గర నా మనసు దాచుకుని నన్ను నేను వంచన చేసుకునే భాగ్యానికి ఈ ఉత్తరం ప్రారంభించడం ఎందుకు? ఒక ఇంటి కోడలిగా, ఇల్లాలిగా, భార్యగా, తల్లిగా స్త్రీ చేయాల్సింది ఎంతో ఉంటుంది. కానీ ఈ ఇంట్లో మాత్రం నేను చేయగలిగింది ఏమీ లేకుండా పోతోంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా నేను చెప్పేది మాత్రం మధుమూర్తి గురించే. మధు చదువుకున్నవాడు, తెలివైనవాడు, మంచి చెడ్డలు అర్థం చేసుకోగలవాడని భావించాను నా భావనలో. ఈనాటికి పొరపాటు లేదని అనిపిస్తోంది నా భావనలో. కానీ మధు చుట్టూ ఉన్న వాతావరణం చాలా సంకుచితమైంది. వ్యక్తులు బొత్తిగా హృదయ వికాసం లేనివాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మధు నా అభిప్రాయాలతో ఏకీభవించడం తప్పితే వాటిని ఆచరణలో పెట్టి నా ఆశలు తీర్చలేని బలహీనతతో సతమతమవుతున్నాడు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎందుకు పనికిరానంత పేలవం అయిపోతున్నాయి. కానీ అలాంటి బలహీనతల్ని నేను క్షమించలేను పద్మ. ఎంతకాలం ఇలా? అందుకే మధుని ఎంత అర్థం చేసుకుంటున్నా ఈ ఆవేదన నాకు తప్పటం లేదు. ఎంతో సహజమైన ఆశలతో అత్తవారింట్లో గాలు పెట్టిన నేను ఏడాది తిరగకుండానే చాలా విషయాలు తెలుసుకున్నాను. 7 ఏళ్లుగా నాకు సరిపడని పరిస్థితులతో రాజీ పడలేక, విస్మరించను లేక నిరాశాపూరితంగా రోజులు గడుపుతున్నాను. నా పెళ్లిలో మా అత్తగారిని, మామగారిని, ఆడబిడ్డని నువ్వు చూశావు. బాగానే గుర్తు ఉండి ఉంటారు నీకు, అవునా?
నీకు కొన్ని సంగతులు చెప్తే మా ఇంటి పరిస్థితి అంతా అవగాహన అవుతుంది, వ్యక్తులందరూ అర్థం అవుతారు. అందుకని కలం ఆగింది. ఆలోచనలో పడింది కమల. స్నేహితురాలికి రాస్తున్న ఉత్తరంలో తన సంసారాన్ని చిత్రించాలి, వ్యక్తులందరినీ పాత్రలుగా చేయాలి. 7 ఏళ్ల తన కాపురాన్ని సింహావలోకనం చేసుకుంటున్న దానిలా కూర్చుంది కమల. పావుగంట గడిచిందో లేదో, అమ్మా అన్నయ్య కొట్టాడే అంటూ ఏడుస్తూ వచ్చింది ప్రేమ. అప్రయత్నంగా కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ లేచింది కమల. ఇక అత్తగారింటికి వచ్చిన కొత్తలో కమల మొట్టమొదటిగా గ్రహించిన విషయం ఇంట్లో వాళ్ళంతా తనను పిలిచే తీరు, తనపై పెట్టుకున్న దృష్టి. ఒసే కమల, ఏమే కమల అని అత్తగారు ఆడబిడ్డ బొత్తిగా ఏసడింపుగా పిలిచినట్టు పిలుస్తూ ఉంటే ఎబ్బెట్టుగా తోచేది కమలకి. అత్తగారేమి తనకు మేనత్త కాదు, కనీసం దూరం చుట్టరికమన్నా కాదు తన మీద అంత చనువు ప్రదర్శించడానికి. పోనీ తను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి చదువు సంధ్యలు లేక 12 ఏళ్లకే అత్తారింటికి వచ్చిన చిన్న పిల్లేం కాదు. అప్పటికీ కమలకి 20 సంవత్సరాలు నిండాయి. మామగారు కూడా ఆడవాళ్ళలాగే కోడల్ని ఏమేవ్ ఒసే నిన్నే అంటూ పిలుస్తూ ఉంటే కమలకు చాలా జుగుప్స కలుగుతుంది. ఈనాటికి తన భర్త అయినా ఎంతో చనువుగా ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పితే అదేనా నోరు జారి పరాకుగా అయితే తప్ప అలాంటి సంబోధన చెయ్యడు. అలాంటిది అత్తామావలు ఆడబిడ్డ బొత్తిగా చొరవగా వ్యవహరిస్తూ ఉంటే కమల ఓ రోజు తన ఉద్దేశం కాస్త చెప్పింది సమయం చూసి. ఆ రోజు ఏమైందంటే, అమ్మ సూది కనిపించడం లేదే అంది ఆడబిడ్డ కాంతం వంటింటి గూట్లో వెతుకుతూ. శేషమ్మ జవాబు, రాత్రి అది పూలు గుచ్చుకున్నట్టుంది, దాన్ని అడుగు. కాంతం గదిలోకి వచ్చింది. ఒసేయ్ నీ దగ్గర సూదుందా అంటూ. కమల సూది అందించింది. కూర్చోండి వదిన అంది. తను పక్కన కూర్చుంది. కాంతం మధుమూర్తి కన్నా 2 సంవత్సరాలు పెద్దది. అప్పటికింకా పిల్లలు లేరు. అత్తింట్లో కన్నా పుట్టింట్లోనే ఎక్కువ రోజులుంటుంది. మిమ్మల్ని ఒక మాట అడగనా? నవ్వుతూ చూసింది కమల. ఏమిటో అది? ఏమీ అనుకోరుగా? కొట్టడం ఆపి ఆశ్చర్యంగా చూసింది కాంతం. కమల నిబ్బరంగా ఆడబిడ్డ మొహంలోకి చూస్తూ అంది, అసే ఒసే అని కోడల్ని పిలవటం పల్లెటూళ్ళలో పూర్వం ఉండే అలవాటు అనుకుంటాను. ఏమో మా వాళ్లలో అలా పిలవటం నేను వినలేదు. మా వదిన్ని మా అమ్మ కానీ మేం కానీ అలా పిలవం. కాంతం తెల్లబోయింది. అంతలోనే నవ్వు ముఖం పెట్టుకుని, ఏమని పిలుస్తారు అంది సాగదీస్తూ. ఏమమ్మా సరస్వతి అనో, లేకపోతే అమ్మాయి సరస్వతి అనో అంటుంది మా అమ్మ. మా నాన్న అయితే అమ్మ సరస్వతి అంటూ మమ్మల్ని కూడా పిలవనంత మర్యాదగా పిలుస్తారు. కమల తేలిగ్గా నవ్వుతూనే మాట్లాడింది. మామయ్య కూడా ఒసే కమల అని పిలిస్తే నాకేమిటో బాగా అనిపించడం లేదు అనేసింది. కమలకు చిన్నతనం నుంచి మనసులో మాట సూటిగా మాట్లాడటం బాగా అలవాటు. కాంతం ఏమీ జవాబు చెప్పలేదు. అప్పటికప్పుడు జవాబు రాబట్టాలని కమల కూడా అనుకోలేదు. కాంతం లేచి వెళ్ళిపోయింది. కాసేపటికి శేషమ్మ గట్టిగానే అనుకుంటూ ఉంటే కమలకు వినిపించింది, వాళ్ళంతా గొప్ప బస్తీ వాళ్ళు, చదువు సంజలు ఎరిగిన వాళ్ళును, మనకి ఇవన్నీ ఎలా తెలుస్తాయమ్మా? ఏదో ఎలా నోటికొస్తే అలా వాగుతాం. కమలకు కొంచెం భయం వేసింది. దాని వెనకాల సిగ్గు కూడా ముంచుకొచ్చింది. తన అత్తగారితో దెబ్బలాడిందని మధుమూర్తి అనుకుంటాడేమో. కాపురానికి వచ్చి 1 నెల కూడా కాలేదు. పోనీ తన మనసులో మాట కాస్త అడిగేసింది. తర్వాత వాళ్ళిష్టం. శేషమ్మ తన స్వాగతం చివర మరో మాట కూడా అంది. ఒసే ఆసే అనకపోతే కోడలు దాన్ని ఇంకెలా పిలుస్తారు? విడ్డూరం కాకపోతేను. కమల అప్రయత్నంగానే మొహం చిట్లించుకుంది. కోడల్ది ఎంత కటువుగా ఉంది ఆ మాట. తను కోడల్ది కాబట్టి వాళ్ళంతా చులకనగా వ్యవహరిస్తారన్నమాట. తనలో తను తర్కించుకోవటం తప్ప అత్తగారి మాటల్లో జోక్యం కలిగించుకోలేదు. నిజానికి అప్పట్లో అలాంటి ధైర్యమూ లేదు, అంతా భయం. మూర్తితో మాత్రం విషయం అంతా చెప్పింది. నేను మంచి ఉద్దేశంతోనే అడిగాను. అత్తయ్యకి కోపం వచ్చినట్టుంది, కోడల్ది అంటూ ఈసడించి మరీ మాట్లాడారు అంది. కమల చిన్నబుచ్చుకోవటం మధుమూర్తి బాగా గ్రహించాడు. కమల భుజం మీద చెయ్యి వేసి అనునయిస్తూ, నీ ఉద్దేశం నాకు అర్థమైంది కమల. నువ్వు కూడా కొన్ని విషయాలు గ్రహించి మసలుకోవాలి. మీ ప్రాంతాలకు మా ప్రాంతాలకు ఆచార వ్యవహారాల్లో ఎన్నో తేడాలున్నాయి. నువ్వు ఎంతో పెద్దదిగా చేసుకుని బాధపడే ఈ విషయం మాకిక్కడ ఎంతో చిన్నది. కోడల్ని ఏమమ్మా
అంటూ మన్నన చేయటం మా కుటుంబాల్లో చాలా అరుదు. అది తప్పా ఒప్పా అని విమర్శకు దిగకు. ఆ మంచి చెడ్డలు వాళ్ళకు అర్థం కావు. పైగా నీ గురించి తప్పుడు అభిప్రాయాలు కూడా ఏర్పరచుకుంటారు. నా మాట విను. ఈ విషయం నీకు అయిష్టంగా ఉన్నా సరే భరించక తప్పదు. అలవాటైపోతే నీకు ఆ పిలుపులు సామాన్యంగానే ఉంటాయి. అయినా నీకు తెలియందే ఉంది కమల. మనసుల్లో అభిమానాలు ఉండాలి కానీ నోటితో ఎలా పిలిస్తేయే. ఇలాంటి చిన్న విషయాలు మనసులో ఉంచుకోవచ్చా అన్నాడు. అది కేవలం ఓదార్పులాగే కాకుండా కమలకు కొంచెం సమర్థింపు దృష్టి నేర్పింది. కోడలి అయిష్టం తెలిసి కూడా అత్తమామలు ఎప్పట్లాగే వ్యవహరించడాన్ని పోనీలే అది వాళ్ళ అలవాటు అని సమర్థించుకోగలిగింది. అయినా అత్తగారింట్లో తనని ఏమీ అని పిలవగలిగే అర్హత భర్తకు తప్పితే ఎవరికీ ఉండకూడదన్న అభిప్రాయాన్ని మాత్రం ఏనాటికి మార్చుకోలేదు కమల. ఇక కోడలు దాని స్థానంలో కమలను అక్షరాల కోడలు దానిలాగే ఉంచింది శేషమ్మ. శేషమ్మ స్వతహాగా దుర్మార్గురాలేం కాదు. కోడల్ని నానా హింసలు పెట్టి కోడరికం చవి చూపించి కాల్చుకు తిందామన్న ఆలోచన ఏమీ ఆవిడకి లేదు. అయితే ఆవిడ హోదా ఆవిడకుంది. ఆమె చేతి కిందకి కోడలు వచ్చి ఆమెకు అత్తగారుగా ప్రమోషన్ వచ్చింది. 30 ఏళ్లుగా ఇంటి ఇల్లాలి హోదాలో కాపురం చేస్తోంది శేషమ్మ. కోడలు వచ్చి సంవత్సరాలే జరుగుతున్న ఆవిడ అదే హోదా నిలబెట్టుకుంటోంది. కమల చదువుకున్నదే అయినా పని పాటలు తెలియని అమాయకురాలు కాదు. పనులు చెయ్యలేని అర్భకురాలు కాదు. అమ్మమ్మలాగా ఆరితేరకపోయినా నిత్యం ఇంటి పనులు వంటలు వడ్డనలు చక్కగానే చేయగలదు. చేతకానివి నేర్చుకోగలదు. పెళ్ళైన తర్వాత చదువు మీదకి సాహిత్యం మీదకి పరుగులెత్తే దృష్టిని మళ్లించుకుని మనసంతా అత్తగారింటి మీదే కేంద్రీకరించుకుంది కూడా. అత్తగారు చల్లగా చేసే పెద్దరికంలో మంచి కోడలిగా గృహిణిగా తనకు తాను తీర్చిదిద్దుకోవాలని కుతూహలపడింది కమల. కానీ శేషమ్మ పెద్దరికంలో కమల అనుకున్నవి చాలా మట్టుకు అనుకోవటాలుగానే ఉండిపోయాయి. అత్తాకోడళ్ల మధ్య అందరికీ వచ్చే మనస్పర్ధలు ఇక్కడ తప్పలేదు. తెల్లారు లేచిన దగ్గర నుంచి కమల ఏ పనిలో వేలు పెట్టబోయినా అత్తగారు పదే పదే హెచ్చరిస్తూ వంత పాడుతూ ఉంటుంది. ఉల్లిపాయలు తరుగుతున్నావా, చిన్న చిన్న ముక్కలు తరుగు సుమా అంటుంది. తీరా చిన్న ముక్కలు తరిగిన రోజు, అయ్యో అంత నలుసుల్లా తరిగావే, కాస్త పెద్దవే తరగలేకపోయావా, పచ్చడికి ఎలాగో కూరకి ఎలాగో పులుసుకి ఎలాగో ఇంకా తెలియకపోతే ఎలాగే అంటుంది. పాలు పొంగకుండా చూడు, పరధ్యానంగా ఉండేవు సుమి, జాగ్రత్త, చిటికలో పొంగిపోతాయి అంటూ పాలు కాచి దించేలోపు 10 సార్లైనా హెచ్చరిస్తుంది. కాఫీ పెట్టబోతే గుండ వేసి నీళ్లు బాగా మరగనివ్వవే, తొందరగా దించేవు సుమా, బాగుండదు అంటూ నిత్యం రికార్డులాగా అదే సంభాషణ వల్లె వేస్తూ ఉంటుంది. గదులు తుడుచుకొస్తూ ఉంటే కాస్త పెట్టేబేడ సర్ది మరీ తొడవ్వే, మునుముందు తుడిచి ఊరుకుంటే బాగుండదు అంటుంది. అంట్లు తోముతుంటే మసిగిన్నెలు బుగ్గితోటి జిడ్డు గిన్నెలు తౌడు పెసరు వేసి తోమాలి సుమా అని ఒక్కలా తోమితే బాగుండవు అన్నీ. రోజుకి 20-30 సార్లు నిత్య పారాయణంలాగా అలాంటి వెనక పాటలు విని విని కొన్నాళ్ళకి సహనం కోల్పోయింది కమల. ఓ రోజు కాఫీ గ్లాసులు తోముతుంటే అత్తగారు అననే అంది, ఒట్టి నీళ్లతో కడిగేవు సుమి, పాలకంపు బాగుండదు, కాస్త బుగ్గి చేతికి అంటించుకుని మరీ తోము. అత్తయ్య, రోజు చెప్పిన మాటే ఎందుకు చెప్పటం, ఏ పని ఎలా చేయటం నాకు తెలుసు కదా, మీరు చెప్పకపోతే నేను చేయను అనుకుంటారా అంది నవ్వుతూ. తెల్లబోయింది శేషమ్మ. అదేమిటే, కాస్త పెద్దదాన్ని మంచి చెడ్డ చెప్తున్నాను, అది తప్పే. కమల కాస్త నవ్వుతూనే అంది, తప్పో ఒప్పో ఆ మొక్క నేనేం అనలేదు, మీరు చెప్పకపోయినా నేను అన్నీ శుభ్రంగానే చేస్తాను, నాకు మాత్రం తెలియదు, నేను చేయగలనన్న నమ్మకం మాత్రం మీకుండదు అంతే అంటూ కాఫీ గ్లాసులు పట్టుకుని వాకిట్లోకి వెళ్ళిపోయింది. కమల అన్నట్టు ఒక మనిషి మీద కొంతవరకైనా నమ్మకం ఉండాలి, కానీ ఏ అత్తగారు కోడలి సామర్థ్యాన్ని నిరభ్యంతరంగా మెచ్చుకోదు. అందుకే అత్తాకోడళ్ళు ఎన్నేళ్లు గడిచినా అంతంత దూరంగానే ఉంటూ ఉంటారు. పని మనిషి చేసినట్టు పైన చిల్లర మల్లర పనులు చేయటానికి తప్పితే బాధ్యత గల వంటలు వడ్డనలు కోడల్ని కలగజేసుకొనివ్వదు శేషమ్మ. కోడలు అన్నీ అమర్చి పెడితే పొయ్యి ముందు పీట వాల్చుకుని కూర్చుని వంట చేస్తుంది. ఎప్పుడైనా సరదాపడి కమల గరిటి చేతిలోకి తీసుకుంటే, నువ్వు లేచి ఆ బట్టలు ఆరవేసుకునే పనేదో చేసుకో, ఆ వేపడం నేను చూస్తాను, నేను చేస్తేనే కానీ మీ మామగారికి నచ్చదు, వాడికి నచ్చదు అంటుంది. ఆ మాటలతో కమల మనస్సు చివుక్కుమంటుంది. నిజానికి కమలకి వంటలన్నీ రుచిగా చక్కగా చేయటం నేర్చుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటుంది. పెళ్ళై
నెలలకి నెలలే అవుతుంటే తనొక్క పూటైనా వంట చేసి భర్తకు పెట్టలేదు. 25 సంవత్సరాల నుంచి తల్లి చేస్తే కొడుకు తింటూనే ఉన్నాడు. భార్యగా తను చేయగలుగుతున్నదేమిటి? ఓ రోజు మధుమూర్తి అన్నం తింటూ హాస్యంగా అన్నాడు, ఇవాళ కూరలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. కమల చేసింది ఏమిటి? అబ్బే, నేనే వండానురా. అదేం చేస్తుందిలే, కంగారేం వచ్చింది, పెద్దదాన్ని నేనున్నాగా అంది శేషమ్మ. ఆవిడ పెద్దరికంలో అభిమానం మూర్తికి ఏమైనా కనపడిందేమో కానీ కమలకైతే కాదు. ఆవిడ పైకి చెప్పే అభిప్రాయం నిజం కాదు. వంటిల్లు ఆవిడ చేతిలోనే ఉండాలి. ఆవిడకు పొయ్యి ముందు కూర్చుని వండలేనంత వార్ధక్యమేమీ వచ్చి పడకపోయినా అప్పుడప్పుడు కాస్త విశ్రాంతిగా ఉండొచ్చు. కానీ 30 ఏళ్ల నుంచి తను చేస్తున్న ఈ సామ్రాజ్యాన్ని నిన్నగాక మొన్నొచ్చిన కోడలి దానికి ఎలా అప్పగించగలదు? అమ్మ కోడల్ని ఎక్కువ పనులు చేయనివ్వకుండా ఉదారంగా చూస్తుందని సంతృప్తి పడిన మధుమూర్తి భార్య ముఖ కవళికలను అర్థం చేసుకోలేకపోయాడు. నవ్వుతూ తల్లికేసి చూస్తూ అన్నాడు, మంచి మాట అన్నావు. నీ కోడలి వంట కంగారేం లేదులే, హాయిగా తింటున్నాం, ఇలాగే సాగని. మూర్తి వేళాకోళంగానే అంటున్నాడని తెలిసినా కమలకు చిరాకే కలిగింది. ఒక్క వండటమే కాదు, వడ్డన కూడా ఏ పూట అత్తగారే చేస్తుంది. కమలా అని మూర్తి పిలిచిన, నేను వస్తున్నారా, వడ్డిస్తాను అంటూ పడుకున్న మనిషి అయినా లేచొస్తుంది. కమలకు తను దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భర్తకు అన్నం పెట్టాలని, ఇద్దరూ అన్నాలు కలిసి తినాలన్న కోరిక చాలా పాతబడి మాసిపోయింది. ఏదో ఇంట్లో శేషమ్మ లేనప్పుడు తప్పితే మూర్తికి అన్నం వడ్డించడం విషయంలో కమలకేమీ జోక్యం ఉండదు. మరో చిత్రం ఏమిటంటే, తండ్రి కొడుకులు కలిసి కూర్చుంటే సరే, లేకపోతే ముసలాయన ఒక్కడే భోజనానికి వచ్చినప్పుడు కోడల్ని పురమాయించి తను బద్దకించి పడుకుంటుంది శేషమ్మ. మామగారు అన్నం తింటున్నంతసేపు ఎదురుగా కూర్చుని అన్నీ తనే వడ్డించడం కమలకు నచ్చదు. కూర, పులుసు, మజ్జిగ అన్నీ గిన్నెల్లో పెడితే ఆయన వడ్డించుకోడు, దగ్గరే కూర్చోవాలి. ఆ గొడవ పడలేక అసలు వడ్డనల విషయం పూర్తిగా విరమించేసుకుంది కమల. అత్తగారి వడ్డనలో మరో విచిత్రం కూడా కంటబడింది. ఒకరోజు ఆవిడ గరిటెలు వాడదు. కుడి చేత్తో అన్నం పెట్టి ఆ చేత్తోనే పచ్చడి వేసి ఆ చేత్తోనే కూర వేసే అత్తగారి అలవాటు కమలకు బాగా తెలిసిందే. అయితే ఓ రోజు శేషమ్మ అన్నం తింటూ ఎడంచేత్తో పచ్చడి మరి కాస్త వేసుకుని కోడలకు కూడా వేయబోయింది. కెవ్వుమని కేక వేసింది కమల. అదేమిటి ఎడంచేయి పెట్టారు అంది విపరీతమైన అసహ్యంతో ఆశ్చర్యంతో. కోడలు అంత ఘాటుగా అడిగేసరికి శేషమ్మ కాస్త తడబడింది. అబ్బే ఏమిటో గరిటె దగ్గర లేదని, పర్వాలేదులే అంటూ నసిగేసింది. కమలకు మాట పెగలనంత అసహ్యం కలిగింది. స్టాండ్ నిండా గరిటెలు, చెంచాలు ఉన్నాయి. పుట్టింటి నుంచి కమల అన్ని వస్తువులు తెచ్చుకుంది. అయినా అత్తగారు వాటిని ఒక్కరోజు వాడిన పాపాన బోదు. ఆ విషయం ఇంట్లో తండ్రి కొడుకులు పట్టించుకోరు. కోడలు ప్రయత్నించి ప్రయోజనం లేకపోయింది. ఇదిగోనే గరిటె తెచ్చాను అంటూ శేషమ్మ లేచి వెళ్ళి స్టాండును వేలాడుతున్న గరిటె తెచ్చి పచ్చళ్ళలో ముంచి ఓ గరిటెడు తీసి కోడలు పళ్ళెంలో వేయబోయింది. కమల పళ్ళెం వెనక్కి తీసుకుంటూ ఖచ్చితంగా అనేసింది, నాకు ఆ పచ్చడి వద్దు, మరేం పర్వాలేదు, మజ్జిగ పోసుకుంటాను. పైకి నీళ్లు తేరుకునే మజ్జిగ కూడా ఎడంచేతి వేళ్లతో కలపటం శేషమ్మకు అలవాటే. అయినా ఆ పూటకు మాత్రం పచ్చడిలో గరిటె తీసి మజ్జిగలో పెట్టి కలిపి కోడలికిచ్చింది. కమల బలవంతంగా మజ్జిగ తాగి లేచింది. ఆ తర్వాత వడ్డనల విషయంలో శేషమ్మ అలవాట్లలో కాస్త మార్పు వచ్చింది అంటే అది కోడలు తిండి తినదన్న భయంతోనే కానీ మరొకటి కాదు. ఆ సింగినాదం, పూర్వం ఈ గరిటెలు, ఈ చెంచాలు ఇవన్నీ ఉండేవాయి ఏమిటి అనేస్తుంది తేలిగ్గా. అప్పుడైనా ఏ ఆల్చిప్పలో చిల్ల పెంకులో వాడుంటారని ఎందుకు అనుకోకూడదు అంటుంది కమల. తర్కం దారి తర్కంది, అలవాట్ల దారి అలవాట్లదేను. ఇక కోడలికి నచ్చదని తెలిసిన అత్తగారు అలవాట్లు నిరాటంకంగా సాగుతున్నాయి. చాలా ఉన్నవి అలాంటివి. ఇంట్లో 4 రకాల కూరగాయలుంటే హోటళ్లలో లాగా రకరకాల వంటకాలు చేసేస్తుంది. అంట్ల గిన్నెలో కూరలు మిగలని రోజు ఉండదు. అత్తయ్య, రోజు కూరలు మిగిలిపోతూనే ఉన్నాయి, కొంచెం తక్కువ వండరాదు అంటే, బాగుందే, వచ్చే ఇల్లు పోయే ఇల్లును ఓ పెసర మిగిలితే మాత్రం ఏం భాగ్యం అంటుంది. కూరల దగ్గర నుంచి బియ్యం బస్తా వరకు ఖర్చు జమ అన్నీ ఆవిడ చేతుల మీదగానే అవుతూ ఉంటాయి. పెద్దరికంతో ఆవిడ కష్టసుఖాలు బాధ్యతలు ఎరిగి చేస్తే చిన్నవాళ్ళకి ఇంకేం కావాలి. కానీ అలాంటి సదుద్దేశం ఆవిడ చుట్టుపక్కల కూడా రాదు. చిన్నతనంలో కన్నవారింట్లో కాస్త కలిబిలోనే పెరిగిందట. భర్తగారి హయాం కూడా బాగానే జరిగిందట.
ఈనాటికి కన్న కొడుకు దగ్గర కూడా తన దర్జాకి ఎలాంటి లోపము లేదనుకుంటుంది ఆవిడ. కొడుక్కి వచ్చేది 150 రూపాయల జీతం. ఆనాటికి ఈనాటికి 10 పెరిగి కూర్చున్న ధరలు, ఉప్పు దగ్గర నుంచి సమస్తం కొనుక్కు తీరాల్సిన పరిస్థితి అన్నీ శేషమ్మకు తెలిసినవే. అయినా అత్తగారు ఎందుకంత దుబారా చేస్తుందో కమలకు అర్థం కాదు. 1వ తారీఖున తెచ్చిన సరుకులు మళ్ళా తెచ్చుకునే వరకు ఎన్నడూ రావు. అలా సర్దుబాటు చేసి ఆవిడ వాడదు. అసలు ఆలోచన ఆవిడకు ఉన్నట్టే తోచదు. ఓసారి నెలాఖరున ఏదో పిండి వంట ప్రయత్నం పెట్టింది. కమల ఉండబట్టలేక, నూనె ఎంతో లేదత్తయ్య, పోనీ ఫస్ట్ వెళ్ళాక చేసుకుంటే కాదు అంది. ముసలాయన అడిగారని ప్రారంభించానే, బతికినన్నాళ్ళు బతకబోతామా, ఏదో అవుతుందిలే అంది అత్తగారు. నూనె లేదని ఆవిడ చెప్తే ఆయన ఊరుకునేవాడే, కానీ ఈవిడికి అది నచ్చదు. కమల నోరు మూసుకుంది. చేసిన పిండి వంట కాస్త మధ్యాహ్నం టిఫిన్లకి, ఇరుగు పొరుగు పోరట్లకి సరిపోయింది. నూనె డబ్బా మాత్రం ఖాళీ అయి కూర్చుంది. మర్నాడు చీకటితోనే నూనె అయిపోయిన మాట గుర్తొచ్చింది శేషమ్మకి. ఒసే కమల, సుబ్బాయమ్మ గారింటికి వెళ్ళో పావుసేరు నూనె అడిగితేద్దో అంటూ కేకబెట్టింది. లేచి నిద్ర కళ్ళతో బయటకొచ్చింది కమల. ఒకవేళ వాళ్ళ ఇంట్లో లేదంటే, ఏమో నెలాఖరు కదా, ఉంటుంది ఉండకపోతుంది, ప్రభావతి గారింట్లో అడుగు. విషయం అర్థమైంది కమలకి. అత్తగారు మళ్ళీ అంది, ఓ గడియ తొందరగా వెళ్ళు, డబ్బా తీసుకెళ్తావా, వాళ్ళింట్లో ఏదైనా గిన్నె అడిగిపోయించుకొస్తావా. కమల పళ్ళపొడి వంపుకుంటూ, నేను వెళ్ళను బాబు అంది. అదేమిటే వెళ్ళకపోవటం ఏమిటి, ఇంట్లో నూనె లేదు, ఎక్కడో అక్కడ తెచ్చుకోకపోతే ఎలా, నేను ఇమ్మన్నానని అడుగు. చురుగ్గా చూసింది కమల. ఏ మీరు ఇమ్మన్నారని అడగకపోతే నన్ను నమ్మి అప్పివరా? అందుకు కాదు, నువ్వు సిగ్గుపడుతున్నావేమోనని ఆ ముక్క అన్నాను. పోనీలే, ఈ పూటకి ఎలాగో అలా అడిగి తీసుకురా. నేను వెళ్ళనత్తయ్య, మీరే వెళ్ళండి. నాకు చీటికి మాటికి అప్పులు తెచ్చుకోవటాలు ఇవ్వటాలు ఇష్టం ఉండదని మీకు తెలుసు. శేషమ్మ కాస్త ఆశ్చర్యపడింది. ఇష్టం ఉండకపోవటం ఏం మాటే, బంగారం పళ్ళానికైనా గోడ చేరుపు ఉండాలి. అప్పు సప్పు లేకుండా ఉండడానికి మనం ఏమైనా లక్షాధికారులమా? సాధ్యమైనంత వెటకారంగానే అంది ఆవిడ. కమలకు చిరాకేసింది. లక్షాధికారులం కాకపోయినా భిక్షాధికారులం కాదు, చీటికి మాటికి అప్పుల కోసం పరిగెత్తాల్సినంత కర్మేం లేదు. అత్తగారు కాస్త నోరు చేసింది. ఇంతకే నువ్వు అనేది ఏమిటి? నా చేతిలో బోలెడు పనుంది, నేను ఎలా వెళ్ళను? నూనె చుక్క లేకుండా పని ఎలా అవుతుంది? ఏమో, నన్ను అడిగితే నేనేం చెప్పేది? ఏం చేద్దామన్న ఉద్దేశంతో నిన్న నూనె ఎంత వాడేశారో నాకేం తెలుసు? కోడలి ఎదురు జవాబుకి అత్తగారికి ఒళ్ళు మండింది. బుద్ధి లేక చేశానే, నువ్వేం తింటాం మానేశావా? వండింది కాస్త బద్దలు కొట్టుకున్నాం కానీ పారబోసుకున్నామా అంటూ కేకలు వేసింది. మూర్తి గబగబా లేచి వచ్చాడు. ఏమిటర్రా ఇంత చీకటితోటే అత్తా కోడళ్ళు ముచ్చట్లాడుకుంటున్నారు అంటూ హాస్యానికి దిగాడు. నా మొహంలా ఉంది ముచ్చట అంటూ శేషమ్మ అంతా చెప్పింది. ఆ చెప్పటంలో చాలా వరకు తను చేసిన పనిని సమర్థించుకుంటూ కొడుకు చేత అవుననిపించుకోవాలన్న ధోరణితో. నిజానికి మూర్తికి కూడా తల్లి చేసిన పని నచ్చలేదు. టిఫిన్లు నిత్యం చేసినా చెల్లిపోతాయి, తింటాం కానీ పారేసుకోం. అలా అని ఉన్నది లేనిది కానకుండా చేసుకు తిని అప్పులకు తిరగటం ఏమిటి అనుకున్నాడు. కానీ ఆ మాట పైకనడు. సరేలే, ఏదో అయిందిలే, నీకు ఇష్టమైనట్టే చేద్దు అమ్మా అన్నాడు. శేషమ్మ కొంచెం చల్లబడింది. నీ లెక్కేమిటి అన్నట్టుగా కోడలకేసో చూపు విసిరి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. ఆ పూటకి నెయ్యి తాలింపేసి కూరలు చేసింది. మధ్యాహ్నం నుంచి 2-3 ఇళ్ళు తిరిగి ఓ సీసా నూనె తెచ్చి డబ్బాలో ఉంచింది. అంతా చూస్తూనే ఉంది కమల. చీటికి మాటికి అప్పులు తెచ్చుకునేవాళ్ళు ఏ వేళ అప్పుడు ఎవరొచ్చినా అప్పులు ఇవ్వక తప్పదు. అడగని వాళ్ళదే పాపంలాగా ఇంట్లో సమస్తం అప్పులిస్తుంది శేషమ్మ. బియ్యం, పప్పులు, నూనె, పంచదార, కాఫీ పొడి, ఉల్లిపాయలు, సబ్బులు, చాకలి సోడా వగైరాలన్నీ అప్పుల జాబితాలోవి. బ్యాటరీ లైటు, థర్మామీటరు, ఫ్లాస్కు, ఇస్త్రీ పెట్టే వగైరాలన్నీ అరువుల జాబితా. అమృతాంజనం, వంటల సోడా, నీలిమందు, యాస్ప్రో మాత్రలు ఇత్యాదులు దాన ధర్మాల పట్టీలోవి. కూరలేవి లేవు పిన్నిగారు, ఏం చేయాలో తోచకుండా ఉంది అని ఎవరైనా శేషమ్మ దగ్గరికి వస్తే తక్షణం ఆవిడ ఏదో సలహా ఇస్తుంది, సాయం చేస్తుంది. మా ఇంట్లో ఓ 1/2 వీసెడు వంకాయలు ఉన్నాయమ్మా, నిన్ననే కొన్నాను, పోనీ తీసుకెళ్ళు, నువ్వు కొన్నప్పుడు ఇవ్వచ్చు అని బుట్టలో నిగనిగలాడుతున్న వంకాయలు ఆవిడ ముందు పెడుతుంది. తిరిగి ఆవిడ వంకాయలు కొనిచ్చినప్పుడు అవి తూకానికి 1/2 వీసెడు ఉంటాయి, సగం కూరకి సగం పెంట మీదకి. అలా కాకపోతే 6 అణాలకు కొన్న కొబ్బరికాయకి పావల అర్ధణ ఇచ్చి అప్పు తీరుస్తుంది ఆ ఇల్లాలు.
శేషమ్మ పిన్ని గారి కష్ట సుఖాలు తెలిసిన వారు అందరికీ తల్లో నాలికలాగే ఉంటారు అన్న ప్రశంసలు విన్నప్పుడు ఆవిడ మొహం ఎలా విప్పారుతుందో కమల చాలాసార్లు చూసింది. అందుకే ఆవిడ మార్చాలన్న ప్రయత్నం విరమించుకుంది. ఇక ఆ రోజు మధుమూర్తి అన్నం దగ్గర కూర్చుంటూ అన్నాడు, అన్నం ఇలా ముతగ్గా ఉందే, ఇవి మన బియ్యమేనా? కమల మాట్లాడలేదు. శేషమ్మ అంది, బియ్యం కొంచెం మారాయిలే, జానకమ్మ గారు అప్పు తీర్చింది. మూర్తి గబగబా 2 ముద్దలు మింగాడు. కూర బొత్తిగా రుచి తెలియటం లేదమ్మా, ఎన్నాళ్ళీ గోల అన్నాడు. మరో ముద్ద మింగాడు. చెంప పట్టుకుని ఉండిపోయాడు. కమల నవ్వుతూ, శివుడు తగిలాడా అంది. నిజంగా అన్నం నిండా శివుళ్లే. మరి 2 ముద్దలు తిని తినలేక లేచిపోయాడు మూర్తి. కమల తెల్లబోయింది. అదేమిట్రా, ఏమైంది అంది కంగారుగా శేషమ్మ. అబ్బా రాళ్ళమ్మా, నేను తినలేను అంటూ చేయి గడిగేసుకున్నాడు మూర్తి. కమల మజ్జిగ గ్లాస్ తీసుకుని గదిలోకి వెళ్ళింది. ఆకలి తీరలేదు కదూ. ఆకలి తీరకపోతే వచ్చే నష్టమేం లేదు, కానీ ఆ రాళ్ళు మింగితే ఆపరేషన్ వరకు వెళ్తుంది వ్యవహారం. అయితే ఎన్ని పూటలు ఆకలితో ఉండగలరు? అంటే ఇంకొక 4 పూటలైనా వస్తాయి ఆ బియ్యం. అన్ని బియ్యం ఎందుకు అప్పు ఇవ్వాలి? ఎప్పుడు ఇదే గోల. ఎవరిని అడుగుతున్నారు మీరు? నిట్టూర్చి మౌనంగా కూర్చున్నాడు మూర్తి. కమల అంది, ఎంతో మంచి బియ్యం ఇచ్చి బొత్తిగా మొతక బియ్యం, రాళ్ల బియ్యం తీసుకున్నారు అత్తయ్య. బియ్యం ఒకటేనా? గింజలు వేయించి దంపుకున్న కాఫీ పొడి కప్పులతో ఇచ్చేసి కొట్ల మీద కొన్న కల్తీ పొడి పుచ్చుకుంటారు. ఒకటేమిటి, సమస్తం అప్పే. మనం కొనుక్కున్న సరుకులు ఎవరో తింటారు, ఎవరో కొనుక్కున్న సరుకులు మనం తింటాం. అంతే, నాకు తెలుసు కమల, ఇవాళ కొత్తగా నువ్వు చెప్తున్నది ఏం లేదు. అయితే ఇక ఇది ఇలా సాగాల్సిందేనా? మరి ఏం చేయగలం? ఎందుకు చేయలేము? ఈ సంసారంలో ఆవిడకి తప్ప ఎవరికి ఏమీ హక్కు లేదా? పోనీ నువ్వేమైనా చెప్పి చూడలేకపోయావా? నా వశం కాలేదు కాబట్టి మీ వరకు తెచ్చాను. నేను మాత్రం ఆవిడనేమని అడగను. ఆవిడతో దెబ్బలాడమని నేనేం చెప్పట్లేదు. సందర్భాన్ని బట్టి కొంచెం ఖచ్చితంగా మీ అభిప్రాయం చెప్పేయాలి. మొన్న పొగాకు కంపొచ్చిందని కాఫీ మానేశారు, ఇవాళ అన్నం మానేశారు, రేపు మరేదో అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏమిటంటే, అమ్మ, మనం మంచి వస్తువులు కొనుక్కొని ఇలాంటి తక్కువ రకం సరుకులు తినటం ఏమిటి? తినలేకపోతున్నాం కదా. మనం అప్పులకు వెళ్ళకపోతే వాళ్ళు అప్పులకు రారు. ఇప్పటి నుంచి అప్పులకు వెళ్ళకండి అని ఒకసారి మీరు అనేస్తే బాగుండదు. మీరు చెప్తే ఆవిడ వింటారు. మధుమూర్తి అదో మాదిరిగా నవ్వాడు. నువ్వు చెప్పడం చెప్పేశావు కమల. నేను ఆవిడతో ఆ మాటలు 4 అనొద్దు. విస్మయంగా చూసింది కమల. మూర్తి మళ్ళీ అన్నాడు, ఇన్నేళ్లుగా నేను అంతగా గట్టిగా పట్టించుకొని విషయాలు ఇవాళ అంత ఖచ్చితంగా అడిగితే నువ్వే నాకు అలా చెప్పి పెట్టావని మా అమ్మ అనుకుంటుంది అన్నాడు. అనుకుంటే అనుకోనివ్వండి. ఏళ్ల తరబడి తెలుసుకోలేనివి ఏదో రోజు తెలిసి వస్తాయి కదా. ఆవిడ ఏమనుకున్నా పర్వాలేదు, ఈ పద్ధతులన్నీ మార్చుకుంటే చాలు. అది అసంభవం కమల. ఈ పద్ధతులన్నీ ఆవిడలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో నేనేం కలగజేసుకున్నా బాగుండదు. నువ్వు చెప్తూనే ఉన్నావు కదా, వినాలంటే వినకూడదు. అదంతా నాకు అనవసరం. ఈ విషయంలో మీరు ఆవిడని హెచ్చరిస్తారో లేదో చెప్పండి. అలా కోపం తెచ్చుకోకు. అది మాత్రం నా వల్ల కాదు. చదువుకున్న కోడలివి కాబట్టి మీ అత్తగారిని నువ్వే మార్చుకో. కమలకి చాలా కోపం వచ్చింది. నేను కోడలు నేను చెప్తే వినరు, మీరు చెప్తే వింటారు. మూర్తి మౌనం. అది తల్లి మీద అభిమానం అంటం కన్నా చేతగానితనం అంటే బాగుంటుందనిపించింది. కమలకు అంతకన్నా ఎక్కువేం ఆలోచించబుద్ధి కాలేదు. సాయంత్రం శేషం అంది, ఒసే కమల, ఓ సేరు బియ్యం వేరు. పొద్దున కూడా వాడు సరిగా తిండి తినకుండా పోయాడు. కమల చదువుతున్న పుస్తకం ముయ్యలేదు. ఏరటానికి అవేం కనిపిస్తున్నాయా? బియ్యంలో కలిసిపోయాయి తెల్లగా. నిజానికి మధుమూర్తి కోసం చేయాలి అంటే గింజ చొప్పున ఎంచి ఏరగలదు కమల, కానీ ఇష్టం లేదు. అయ్యో, కళ్ళున్న పడుచుదానివి కనిపించకపోవటం ఏమిటే? పోనీ నీళ్లల్లో పోసి గాలించు, రాళ్ళు అడుక్కుపోతాయి. గాలించడం భలే సరదాగా ఉంటుంది. అయినా కూర్చున్న చోటు నుంచి లేవకుండా నాకు గాలించడం రాదు బాబు అంది కమల. శేషమ్మ కోడలి జవాబులకు విసుక్కుంది. నీకు అన్ని పనులు వచ్చునంటావుగా అంది వెటకారంగా. వచ్చిన పనులన్నీ చేసిన ఫలితం ఉండాలిగా. రాళ్ల బియ్యం ఈ నెల మనకు కొత్త కాదుగా. బియ్యంతో పాటు రాళ్ళు కూడా మింగేసి జీర్ణించుకోవటం అలవాటు చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. నెల ఎంతకని ఏరుకోగలం, గాలించుకోగలం. కమల మళ్ళీ పుస్తకంలోకి చూపులు తిప్పుకుంది. కోడలి నిర్లక్ష్యానికి శేషమ్మ ఒళ్ళు బగబగలాడింది. మిర్రున చూస్తూ అంది,
నాకు తెలియక అడుగుతాను, ఈ రోజుల్లో నీళ్లు కలవని పాలు రాళ్ళు కలవని బియ్యం ఎవరికి మాత్రం దొరుకుతున్నాయి? కాకపోతే కాసిన్ని ఎక్కువ తక్కువను. మనమేం పొలాలు దున్ని పండిస్తున్నామా? అయినా దొంగచాటుగా సారా తయారు చేసినట్టే మిల్లులో ఏవో పెట్టి రాళ్ళు కూడా తయారు చేసి బియ్యంలో కలుపుతున్నారటగా. మొన్న అనసూయ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఏదో కబురొచ్చి చెప్పింది. వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు పని కట్టుకుని కలుపుతుంటే మనం చచ్చినట్టు ఏరుకోవాలి, కానీ గింజుకు చావటం ఎందుకు? అత్తగారి లోకజ్ఞానానికి ఆశ్చర్యపోయింది కమల. శేషమ్మ మళ్ళీ అంది, బియ్యం తెల్లగా రావటానికే తెల్లరాళ్ళు కలుపుతున్నారని మంత్రిగారు ఎవరో అన్నట్టుగా. ఆ మొక్క నిజమేనేమో, బియ్యం ఎర్రగా ఉంటే తిని చావలేంగా. అత్తగారికి రాజకీయ పరిజ్ఞానం కూడా ఉండడం చూసి కమల మూర్ఛపోయింది. బియ్యంలో రాళ్ళు కలపటం మీకోసమే ప్రజలారా, మీరు ఎర్రటి బియ్యం తిని చావలేరు అన్నారు మంత్రిగారు. మళ్ళీ మాట్లాడితే, అది వ్యాపార లక్షణం. ఏ గూటి పెట్ట ఆ గూటి పలుకు పలికినట్టు ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి పొమ్మన్నాడు. బియ్యంలో రాళ్ళు కలిపినందుకు మంత్రిగారే నోరు మూసుకుని ఊరుకుంటే ఆ బియ్యం అప్పు తీరిస్తే తీసుకోవటం నా తప్ప అని తేల్చేసింది శేషమ్మ. ఇంతకీ తప్పు మంత్రిగారిదో అత్తగారిదో అర్థం కాకుండా పోయింది కమలకి. అయినా అత్తగారు వాళ్ళ బియ్యం తీసుకుంది కాబట్టి ఎన్నైనా సమర్థించుకుంటుంది. కానీ మంత్రిగారికి ఏం లాలూచి? వ్యాపార లక్షణం వెల్లడించడానికి అదే బోధపడలేదు కమలకి. అత్త తన తప్పుల వ్యవహారానికి మంత్రిగారిని అడ్డం వేసుకోవడం నచ్చలేదు కమలకి. మాట్లాడకుండా పుస్తకం పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది. బాగుందేవు నీ వరస, గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టుంది. ఈనాటికి నువ్వు వచ్చావని నా మంచి చెడ్డలన్నీ మానుకుంటాను కాబోలు అంటూ శేషమ్మ కూడా లేచి చేటలో ఉన్న రాళ్ల బియ్యం ఒక చిల్లు తపాళాలో పోసి మూలబడేసింది. ఏ కరివేపాకో కొంటాను, ఏం చేయను మరి, నాకేం కళ్ళున్నాయా ఏరి చావటానికి అని స్వాగతం చెప్పుకుంది కోడలకు వినిపించేలాగా. ఇక కమల ఎందుకో జానకమ్మ గారి ఇంటికి వెళ్తే ఆవిడ కమలను చూసి చూడగానే అడిగేసింది, మీ అత్తగారు గ్లాసులు పంచదార తీసుకెళ్ళిందమ్మా అన్న నాళ్ళ కిందట, మర్చిపోయిందా ఏమిటి? ఓసారి చెప్పవు అంది. కమలకు చాలా సిగ్గేసింది. అలాగేనండి, వెళ్ళగానే చెప్తాను అంది. ఇంటికి రాగానే చెప్పింది కూడా. జానకమ్మ గారికి పంచదార బదులు తీర్చలేదటగా, మీకు చెప్పమంది. ఇలాగే అప్పులకు వెళ్తే మర్చిపోవటమో ఏదో ఒకటి అవుతుంది అంటూ ఊరుకుంది. మర్చిపోవటం ఏమిటి, వారం తిరగకుండానే ఇచ్చేశాను, అప్పు తీర్చలేదందా. నువ్వేమన్నావు? నాకేం తెలుసు, అలాగే చెప్తానన్నాను. నాకేం కర్మే అప్పు ఎగవేయటానికి. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ప్రభావతి కూడా ఉంది. నేను పంచదార ఇవ్వటం చూసింది, కాస్త తీపి నోట్లో వేసుకుంది కూడా. దాన్ని సాక్ష్యం పెట్టి చెప్పించను అంటూ ఎగిరింది శేషమ్మ. తర్వాత గొడవ అయింది. శేషమ్మ ఇచ్చేశానంటుంది, జానకమ్మ ఇవ్వలేదంటుంది. ఎవరిని నమ్మాలో కమలకు అర్థం కాలేదు. దొందే. ఎవరి నిజాయితీ మీద కమలకు నమ్మకం లేదు. నిజానిజాలు దేవుడికి తెలియాలి. దేవుడు శేషమ్మ అప్పు సంగతి గమనించుంటాడా? సాక్ష్యాలు రుజువులు ఎందుకు, ఏదో ఒకటి అయిందో గ్లాసులు పంచదార మళ్ళీ ఇచ్చేసిగా ముందు అలాంటి గొడవలు రాకుండా చూసుకుంటే సరి అంది కమల. అదే మాట, లోసుగు నాలోనే ఉన్నట్టు మళ్ళీ అప్పు తీర్చనా? నువ్వా నాకు చెప్పేది అంటూ విరుచుకుపడింది అత్తగారు. ప్రభావతిని అడిగితే ఎటూ తేల్చకుండా దాటేసింది. తర్వాత శేషమ్మ జానకమ్మ మాట అనుకున్నారు, రాకపోకలు బంద్ చేసుకున్నారు. అది నచ్చింది కమలకి. ఇక కమలకు నచ్చని మరో విషయం ఇంటి శుభ్రం, ఇంట్లో వస్తువులు సర్దుకోవడం లాంటివి. ఇల్లు బొత్తిగా అంత చిన్నదేం కాదు. 2 పెద్ద గదులు, ఓ సామాను గది, వరండాలోనే ఓ చివర వంటగది, కాస్త విశాలంగానే పెరడు. బస్తీలో ఆ మాత్రం ఇల్లు దొరకడం అదృష్టమే. అయితే ఇల్లులా కనిపించదు. గడపలో కాలు పెడితే మత్తిపోయినట్టు ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువుకి ఒక స్థల నిర్ణయం లేదు. ఇవాళ ఈ గదిలో ఉన్న వస్తువు రేపు ఆ చుట్టుపక్కల కనిపించదు. గిన్నెలు గ్లాసులు పెట్టుకునే బల్ల జిడ్డోడుతూ ఉంటుంది. ముసలాయన వీధిలోకి తొడుక్కుపోయే జోళ్ళు బట్టల పెట్టెల వెనకాలుంటాయి. నిద్రపోయి లేచిన పక్క బట్టలు ఉండల్లా చుట్టి పెట్టెల మీదకి విసిరేసి ఉంటాయి. కట్టి విప్పిన బట్టలకు చాకలి పెట్టే ఉండనే ఉంది. అయినా ఆవిడ చీరలు, ఆయన చొక్కాలు, పంచెలు కిటికీ రెక్కల మీదగా, తలుపు గడియల్లోనూ, మంచం కోళ్ల మీద రోజుల కొద్దీ వేళ్లాడుతూ ఉంటాయి. ముసలాయన పడుకునే నవ్వారు మంచం వదిలైపోయి బద్దీలు దూరంగా జరిగి పెద్ద పెద్ద ఖాళీలే పడి ఎప్పుడు చూసినా ఆ స్థితిలోనే ఉంటుంది. కొబ్బరి నూనె సీసా నిన్న గూట్లోనూ, ఇవాళ బల్ల మీద, రేపు కిటికీలోనూ, ఎల్లుండి మంచం కింద, ఆ మర్నాడు ఎక్కడో తెలియదు. ఎప్పుడు చేటల్లోనో బుట్టల్లోనో రకరకాల బియ్యాలు. ఆ బియ్యం చేటలు మంచం కిందకి గెంటటం. ఎవరెవరో అప్పులు తీర్చిన బియ్యాలు అవన్నీ. సామాను గదికి ఓ పద్ధతి పాడుండదు. డబ్బాలన్నీ ఉప్పు నూరి జిమ్మినట్టుగా మసిమసిగా చేతుల నిండా జిడ్డంటుకునేలా ఉంటాయి. గోడల నిండా ఎన్ని కన్నాలో, ఎన్ని మేకులో, ఎన్ని ఫోటోలో, ఎన్ని సినిమా బొమ్మలో, వాటి వెనకాల ఎన్ని బూజులో, ఎన్ని నల్లులో అంచనా తెలియదు. ఆ పరిస్థితినంతా కమల అత్తగారింటికి వచ్చిన నాటిది.
గృహమే కదా స్వర్గసీమ అన్నట్టుగా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలన్న అభిలాష కమలకు స్వతహాగానే ఉంది. పైగా ఆ ఇంటిని సరిదిద్దాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. కాస్త కొత్త వదిలించుకుని ఆ తీర్చిదిద్దడానికి ఉపక్రమించింది కమల మొదట్లో. అత్తగారు ఉండగా తను ఏ వస్తువు ఎలా సర్దగలదు, ఏం చేయబోయినా అదేమిటే అవన్నీ కదుపుతావెందుకు, అలా ఉండని అంటుంది శేషమ్మ. పెట్టెలన్నీ ఓ వరుసలో పెట్టుకోవచ్చు, డబ్బాలన్నీ శుభ్రం చేసి సర్దుకోవచ్చు, ఎప్పటికప్పుడు మాసిన బట్టలు చాకల పెట్టెలో పడేస్తూ ఉండొచ్చు, వీధులు తిరిగే చెప్పులు వరండాలో పెట్టుకోవచ్చు, కొబ్బరి నూనె సీసా ఎప్పుడు గూట్లోనే, సబ్బు పెట్టెప్పుడు బాత్రూంలోనే, చేటలు బుట్టలు సామాను గదిలో, చీటికి మాటికి పడుకునే ముసలాయనికి కిటికీ వార మంచం నిండా తెల్లటి పక్క లాంటిది ఏదో సాధ్యమైనంత వరకు చేద్దామనుకుంది కమల. ముసలాయన రోజు స్నానం చేసి విడిచిన అంగవస్త్రం వరండాలో కిటికీ రెక్కల మీదే ఆరేస్తాడు. అది ఒక గంట వరకు నీళ్లు ఒడుతూ ఉంటుంది. పిడచలాగా ఎండి కావిగుడ్డల అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. కమల ఒకరోజు ఆ గుడ్డ తీసి దొడ్లో దండెం మీద ఒక వారగా ఆరేసింది. ముసలాయన స్నానానికి వచ్చి అంగవస్త్రం ఏదర్రా అన్నాడు. అదిగో ఇక్కడే వేశాను మావయ్య అంటూ ఆ గుడ్డ తెచ్చి ఇచ్చింది కమల. స్నానానంతరం యథాతథంగా అంగోస్త్రం కిటికీ మీదకే ఎక్కింది. కమల మళ్ళీ తీసి వాకిట్లో వేయబోయింది. దాన్ని అక్కడే ఉండని రోజు ముసలాయన వెతుక్కోలేరు అంది శేషమ్మ. పోనీ నేను తీసిస్తూ ఉంటాలేండి, ఎదురుగా కిటికీ మీద ఉంటే ఏం బాగుంది అంది కమల. కోడలు ఇంట్లో సరుకులన్నీ తిరగవేసి ఎందుకు సర్దుతుందో అప్పటికి అర్థమైంది శేషమ్మకి. ఇన్నాళ్ళుగా కాపురం చేస్తున్న తనని, తన ఇంటిని కోడలు రకరకాలుగా విమర్శించడం, ఏదో మార్చేయాలని ప్రయత్నించడం ఆవిడికి ఏమీ నచ్చలేదు. అసలు ఈ ఇంట్లో ఎవరికి ఎలాంటి మార్పు గిట్టదేమో అనిపించింది కమలకి. అత్తామామలు కలిసి రాలేదు బొత్తిగా. సరే, ఆ సౌందర్యకాంక్ష కాస్త తన గది వరకే పరిమితం చేసుకోక తప్పలేదు భర్తగారి సలహా మీద. కమల చేస్తున్న అదంతా మధుమూర్తి భయంతోటో భక్తితోటో చూస్తూ ఊరుకోవటం చేత కమల పడగ్గది గోడలకు కిక్కిరిసి వేళ్లాడుతున్న చెదల ఫోటోలు, చింకి బొమ్మలు పాత క్యాలెండర్లో ఓడదీసి ఓ పాత పెట్టెలో పడేసింది. మేకులన్నీ ఓడలాగి గోడలన్నీ పరిశుభ్రంగా దులిపేసింది. గుమ్మానికి ఎదురుగా మాత్రం 2 కొత్త చిత్రాలు తగిలించింది. కొండల మీద నుంచి పడుతున్న జలపాతం, కింద సరోవరంలో జలక్రీడలాడుతూ తామర తోళ్లను ముక్కులతో పడుస్తున్న హంసల జంటలు, సస్యశ్యామలంగా విస్తరించి ఉన్న పచ్చికలో చెంగున గంతులేస్తున్న తెల్లటి ఆవు దూడలు. ఆ 2 చిత్రాలు క్షణకాలం వాస్తవాన్ని మరిపించేసి నేత్రానందం కలిగించేంత రమణీయంగా ఉన్నాయి. తర్వాత గదిలో అల్మైరాలోంచి ఖాళీ సీసాలు, డబ్బాలు అన్నీ తీసేసి పుస్తకాలు, కొన్ని బట్టలు సర్దింది. దోమతెర, మంచం, టేబుల్, దాని మీద రేడియో, అలారం, గదిలో పక్కగా 2 కుర్చీలు, మంచానికి తలవైపుగా స్టూలు, మీద టేబుల్ ఫ్యాను, గుమ్మాలకి కిటికీలకి లేత రంగు తెరలు, గడప దగ్గర కాళ్ళు తుడుచుకునే మెత్త పడక గది చాలా పొందిగ్గా తయారైంది. ఆ మంచము, పంక అన్నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్నవే. గదిలో అడుగుపెట్టిన మధుమూర్తి క్షణం విస్మయంగా చుట్టూ చూసి ఆనందం వెల్లడించాడు. చాలా బాగుంది కమల. అబ్బా, ఎంత సింపుల్గా, ఎంత నీట్గా తయారు చేశావు. అరే, గది చాలా పెద్దదిలా ఉంది కదూ అని తెగ సంతోషించాడు. ఆ చిత్రాలు చూడండి. చూసాగా, ఆవు దూడలు ఎంత ముద్దుగా ఉన్నాయో. కమల, మనం ఒక ఆవును కొందామా? ఈ పచ్చగడ్డి తిని పాలిస్తుంది. అబ్బే, మళ్ళీ ఆవును కొంటాం ఎందుకు? ఆ దూడలన్నీ పెద్దవై ఆ పచ్చగడ్డి తిని పాలిస్తాయి. ఇద్దరూ నవ్వుకున్నారు. అయితే ఫోటోలన్నీ ఏం చేశావు? చిన్నప్పుడు నా స్కూల్ ఫోటోలు, మా అక్కయ్య పెళ్లి ఫోటో, మా ఫ్రెండ్స్ ఫోటోలు చాలా ఉన్నాయి. నేనేం మింగలేదు, అన్నీ లక్షణంగానే ఉంచాను. సాయంత్రం మీరు ఒక పని చేయండి, కాస్త పెద్ద ఆల్బమ్ కొనుక్కురండి. ఫోటోలన్నీ అద్దాలు, ఫ్రేములు ఊడదీసేసి ఆల్బంలో పెడదాం. అవి ఎలాగో చెదలు పట్టి మరకలు పడి అసహ్యంగా ఉన్నాయి. మా ఆఫీసులో తీయించుకున్న గ్రూప్ ఫోటోలన్నీ చాలా పెద్దవి కదా. పెద్దవన్నీ లెదర్ కేసులో పెడదాం, చిన్నవన్నీ ఆల్బంలో పెడదాం. అంతేగాని మన చిన్ననాటి ముచ్చట్లు, పెళ్ళిళ్ళ, పేరంటాలు, వ్రతాలు, నోములు, మన పెద్దలని, చిన్నలని, చుట్టాలని, బంధువులని, స్నేహితులని, శత్రువులని, అలా జీవితం పొడుగున 100ల కొద్ది ఫోటోలు సంపాదించి గోడలకు తగిలించామంటే మరో 4 ఇళ్ళు తీసుకోవాలి. కాస్త ఆలస్యంగానైనా కమలతో ఏకీభవించాడు మధుమూర్తి. ఎవరు చెప్పినా ఏం చెప్పినా అందులో ఏదైనా కాస్త మంచి ఉంటే అంగీకరించడం, ఆచరించడం తప్పేమీ కాదు. అదే అనుకున్నాడు మధుమూర్తి కూడా. శేషమ్మ కూడా వచ్చి కోడలి గది చూసిందే కాదిగా. బాగానే ఉంది, ఏమో ఈ షోకులు అవి నాకేం తెలుస్తాయా, చస్తాయా? అయితే మాత్రం ఆ ఫోటోలన్నీ తీసుకోవటం ఎందుకే, నిక్షేపంలా ఉండేవి అంటూ వెళ్ళిపోయింది. కాసేపు తనలో తను సనుక్కుంటూనే ఉంది. ఆ మార్పు ఆవిడకేమంత నచ్చినట్టు లేదు, బొత్తిగా నచ్చకపోనూ లేదు.
ఆ మర్నాడు కమల 11 గంటల వేళ అన్నం తిని తమ గదిలో కాలు పెట్టి విస్మయంతో ఆగిపోయింది. మామగారు తన మంచం మీద దోమతెరలో పరుపు మీద పడుకునున్నాడు. రేడియో అంది పొందని స్టేషన్తో గోలగోలగా పాడుతోంది. కొడుకు కోడలు పడుకునే పక్క మీద ముసలాయన ఎంత ఇంగితం లేకుండా పడుకున్నాడో కానీ తాను పడుకునే పక్క మీద మామగారు పడుకోవడం చూస్తే కమల మనసంతా కొత్త కొత్తలాడిపోయింది. ఆ చిరాకులో విసురుగా వెళ్ళి టక్కున రేడియో ఆఫ్ చేసింది. అయ్యో, మీ మామగారు సరదా పడి పెట్టుకున్నారే, కట్టేశావే అంటూ రాగం తీసింది శేషమ్మ. కమల వినిపించుకోలేదు. ముసలాయన కళ్ళు విప్పి కోడలు చూశాడు. వసై, కొంచెం పంకా దిప్పు, నాకు చేత కాలేదు, గడియ పడుకుని లేస్తాను అంటూ మునగ తీసుకున్నాడు. కమల పంకా స్విచ్ వేసి రేడియో మళ్ళీ పెట్టి అవతలకు వచ్చేసింది. వరండాలో చాప వేసుకుని పుస్తకం ఒళ్ళో పడేసుకుని నెత్తిన చేతులు ఎట్టుకుని కూర్చుంది. 2 గంటల తర్వాత యువతలకు వచ్చాడు మామగారు. మర్నాడు అదే వరుస. అన్నం తినగానే ముసలాయన కోడల గదిలోకి వెళ్ళి మంచం ఎక్కి పడుకున్నాడు. దగ్గొచ్చినప్పుడల్లా కిటికీ ఊచల్లోంచి అవతలకు ఊస్తూ. సరిగ్గా వారం రోజులు సాగిందా తంతు. కమలం పూర్తిగా సహనం కోల్పోయింది. ఇలా ఎంతకాలమైనా సాగుతుంది, తను ఊరుకుంటే ఏం చేయాలి? మధుమూర్తితో చెప్పింది విషయం అంతా. అవతల గదిలో ఆయనకి మంచం పక్కా ఉన్నాయి. ఆయన రోజు ఇక్కడ పడుకుంటూ ఉంటే మళ్ళా నాకు ఈ పక్క మీదకి పడుకోవడానికి అసహ్యం వేస్తోంది. ఫ్యాన్ తీసుకెళ్ళి అక్కడే పెట్టండి, అంతేగాని ఆయన ఈ మంచం మీద పడుకుంటే మాత్రం నేను ఇక కిందే పడుకుంటాను అంది మొహం చిట్లిస్తూ. మధుమూర్తి ముసలాయన అజ్ఞానానికి చింతించకపోలేదు. అయినా కమలను ఎలాగో శాంతపరచడానికి ప్రయత్నించాడు. నిజమే, అయితే మనం ఏం చేయగలం చెప్పు? ప్రతి చిన్న విషయాలకి నువ్వు ఇలా మనసులో పెట్టుకుని బాధపడకు కమల అన్నాడు. ఇది చిన్న విషయమా? కోడలి పక్క మీద మామ పడుకోవడం చిన్న విషయమా? నేను మాత్రం దీన్ని పట్టించుకోకుండా ఉండలేను. నీ తండ్రి అయితే నువ్వు ఇంత అసహించుకుంటావా? ఇంత సీరియస్గా ఆలోచిస్తావా? నా తండ్రి ఏమిటి, తల్లి ఏమిటి? భార్యాభర్తల పక్కని పరాయి వాళ్ళు ఎవరైనా సరే చేత్తో కూడా తాకూడదు. వాళ్ళ పిల్లలకైతేనే, అది వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రం అభ్యంతరం ఉండదు. నిజమే, నీ అభిప్రాయం నాకు అర్థం అవ్వలేదనుకోకు. అయినా మన అభిప్రాయాలన్నీ 100% ఆచరణలకు రావు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమో, నాకు ఇలాంటి అర్థాలు గమనికలు సరిపడవు. అయినా మన మంచం మీదే పడుకోకూడదు అంతే. ఆయన భార్యాభర్తల మధ్య వాద వివాదాలు తప్పితే ఎక్కడ సమస్య అక్కడే ఉంది. కోడల మంచం మీద పడుకోకూడదని ముసలాయనకి ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి? ఆ రోజు పొద్దున్నే సరిగ్గా కాఫీల వేళ ఒక చుట్టం వచ్చాడు. ఒరే సుందరం, నువ్వట్రా, ఎన్నాళ్ళకి అంటూ శేషమ్మ హడావిడితో ఇల్లంతా ఒక్కోలిక్కొచ్చింది. అప్పటికప్పుడు గుప్పెడ రవ్వ ఉప్మా చేసి కాఫీ పలహారాలు ఇచ్చింది. మధుమూర్తి ఆఫీస్కు బయలుదేరే వరకు సుందరం అందరితో మాట్లాడుతూనే కూర్చున్నాడు. వెళ్తాను పెద్దమ్మా అంటూ లేచాడు మధుమూర్తితో పాటు. అదేమిట్రా, వెళ్ళటం ఏమిటి, భోజనం చేయవు అంటూ విస్తుపోయింది శేషమ్మ. లేదు పెద్దమ్మ, మరోసారి వస్తాలే, చిన్న పనుంది, పని కోసం వచ్చాను. చాలే, నోరు మూసుకో, తిండి తినకుండా కదిలేవంటే నన్ను చంపుకు తిన్నట్టే. ఇంటికొచ్చిన వాడికో ముద్ద పెట్టలేమా అని అనుకున్నావా ఏమిటి నువ్వు అంటూ నిష్ఠూరాలు ప్రారంభించింది ఆవిడ. మరి మొదటి భాగం ముగిద్దామా? రెండో భాగం ఇంకొక 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.